దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సెప్టెంబర్ మాసము 13వ తేదీ 2020 సంవత్సరంన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరో శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కోవిడ్-19 యొక్క పరిస్థితులను బట్టి మనము మా గృహాల్లో ఇటు రీతిగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తున్నాము. ఈ రోజున మనం ధ్యానం చేసుకునేటువంటి అంశము మరి దేవుని యొక్క మార్గమును తెలుసుకున్నట్లో, దేవుని యొక్క విశ్వాస జీవితమును కనుగొనట్లో, దేవుని యొక్క కృపను పొందుకున్నట్లో మనం నిత్యము కూడాను ప్రయాసపడుతూ ఉంటాము. ఈ లోక జీవితంలో, సంఘ సమాజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం అనేకమైనటువంటి వాటిని సంపాదించుకున్నట్టుకు మనం వేగిరపడుతూ ఉంటాం. అంటే మనం ముందుకు సాగుతూ ఉంటాము, తొందరపడుతూ ఉంటాం అన్నమాట. మన సంపాదన అంతా కూడాను మనం ధనం పట్ల, లేకపోతే మంచి మంచి ఉద్యోగాల్ని మనం పొందుకోవాలని, మంచి చదువుల్ని మనం పొందుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతుతో, ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారనమాట. ఈ ధన సంపాదనకు వెళ్ళే కొద్దీ కూడాను ఎంత సంపాదించినా కూడాను దానిలో మనకి మితం అనేటువంటిది కానీ, తృప్తి అనేటువంటిది కానీ ఈ లోకంలో మానవునికి అనేటువంటిది ఏమాత్రము కూడాను లేనటువంటి పరిస్థితుల్లో మనము సంఘ సమాజ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ లోకంలో సంపాదించేటువంటి దాని ద్వారా ఏది సంపాదిస్తే మనం దేవుని యొక్క సన్నిధిని చేరగలము, ఏ యొక్క సంపాదన మనం కలిగి ఉంటే దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలము, ఏ యొక్క సంపాదన కలిగి ఉంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనం చూడగలము, ఏ యొక్క సంపాదన కలిగి ఉంటే దేవునితో కలిసి సహవాసము చేయగలము అనేటువంటి దాన్ని మనం చూచినట్లయితే, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి కొంత మార్గం మనకి ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, ఒకసారి మనం అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అక్కడ 2వ వచన 7వ వచన భాగం నుండి 11 వరకు చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగం నుండి 11 వరకు చదువుకుందాము. మూడవ అధ్యాయము 7వ వచన భాగం నుండి 11 వరకు చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలు. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం పౌలు భక్తుడి యొక్క హృదయాన్ని మనం ఎరిగినట్లయితే, పౌలు యొక్క మనస్సు ఏ రీతిగా ఉన్నది, పౌలు యొక్క విశ్వాసం ఎలాగ ఉన్నది, పౌలు యొక్క ఆంతర్యం ఎలాగ ఉన్నది అనేటువంటిది పౌలు మాట్లాడినటువంటి మాటల ద్వారా మనం చూస్తున్నాము. అయితే ఈ 7వ వచన భాగం నుండి 11వ వచన భాగం వరకు మనం చదువుకున్నటువంటి వాక్యములో 3 ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటిగా ఏమిటి అంటే, పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటిది ఈ యొక్క 8వ వచన భాగంలో 2వ భాగాన్ని మనం చూసినట్టు, 9వ వచన భాగంలో మొదటి భాగాన్ని మనం చూసినట్టయితే ఏమని ఉందంటే,
క్రీస్తును సంపాదించుకొని, అంటే మొదటిగా పౌలు భక్తుడు దేన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడంటే క్రీస్తును సంపాదించుకొని. రెండవదిగా 10వ భాగంలో మనం చూసినట్లయితే ఆయన యందు అగపడు నిమిత్తము, అంటే దేవునిలో ఆయన కనపడాలనేటువంటి మరి ఆలోచన కలిగి ఉన్నటువంటి మనం చూస్తున్నాం అనమాట. ఆయన యందు అగపడు నిమిత్తము. మూడవ భాగాన్ని మనం చూసినట్టయితే 11వ వచనంలో చివరి భాగాన్ని మనం చూసినట్టయితే ఎరుగు నిమిత్తము, ఆయన్ను ఎరుగు నిమిత్తము. ఈ రోజున మనం ధ్యానం చేసేటువంటి అంశాలు ఈ 3 అంశాల మీద దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయుచున్నాం అనమాట. కనుక ఈ రోజున మన ధ్యానాంశము క్రీస్తును సంపాదించుకునుట ఎలా అనేటువంటి దాని మీద మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మొదటిగా మనం చూసినట్టయితే అపోస్తులు అనేటువంటి పౌలు క్రీస్తును క్రీస్తుని సంపాదించగన కోరుట అనేటువంటి మాటను మనం చూసినట్టయితే ఈయనే రక్షణ ఇచ్చేటువంటి వ్యక్తి అనేటువంటి మాటను ఈ యొక్క పౌలు భక్తుడు ఎరిగినట్టుగా మనం చూస్తున్నాము. క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము సమస్తాన్ని కూడాను నష్టముగాను పెంటతో సమానంగాను మరి ఆయన ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ క్రీస్తును సంపాదించుకోవటానికి పౌలు భక్తుడు దేన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడంటే సమస్తాన్ని, అంటే అది ఇది అని కాదనమాట. సమస్తము మీరు ఏది చూపించినా కూడాను అదంతా కూడాను నష్టంగా ఎంచుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దాన్ని ఎలా చూస్తున్నాడంటే పెంటతో సమానంగా ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, దీన్ని బట్టి ప్రస్తుత కాలం అందు ఏంటి, మరి నిత్యకాలం అందు కూడాను కావలసిన వాటన్నిటినీ కూడాను యేసుక్రీస్తు అనే వ్యక్తి యందు దేవుడు అమర్చించినటువంటి మన కొరకు వాటిని అందుబాటులో పెట్టి ఉన్నాడని గ్రహించవచ్చు అన్నటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా మనం చూస్తున్నాం అనమాట. అంటే క్రీస్తును సంపాదించుకోవటంలో పౌలు భక్తుడు తనకున్నటువంటి వాటన్నిటిని కూడాను పెంటతో సమానముగాను నష్టముగాను ఎంచుకొని, ఇదిగో ఇవన్నీ కూడాను దేవుని యొక్క క్రీస్తులో అమర్చి ఉన్నటువంటి యొక్క సమస్తాన్ని బట్టి ఈ క్రీస్తును సంపాదించుకొని కోరుచున్నటువంటి మాటను పౌలు భక్తుల్లో మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఈ క్రీస్తును సంపాదించుకున్నప్పుడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క పనిని, ఆ రెండిటిని కూడాను వేరుపరచలేము. కానీ ఆ రెండు కూడాను క్రీస్తు యొక్క పని కానివ్వండి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కానీ రెండు కూడాను ఒకదానిలో అంటుకట్టబడినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అంటే ఒకరికి కావాల్సిందంతా కూడాను దేనిలో ఉందంటే యేసుక్రీస్తులోనే ఉంది. ఏది మనం కావాలని కోరుకుంటున్నామో, ఏది మనుషుడికి అవసరమైందో, ఏది మానవుడు దేని కొరకు ఇక్కడ ఈ యొక్క సమాజ జీవితంలో మరి వేగిరి పడుతూ ఉన్నాడో అవన్నీ కూడాను ఒకే వ్యక్తిలో కనుగొన్నట్టుగా పౌలు భక్తుడిని మనం చూస్తున్నాము అన్నమాట. ఎవరిలో కనుగొన్నాడు ఈ యొక్క పౌలు భక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఈ యొక్క సమస్తాన్ని కూడాను కనుగొన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. రక్షణను కనుగొన్నట్టుగా చూస్తున్నాము. క్రీస్తును కనుక సంపాదించుకున్నట్టయితే సమస్తాన్ని కూడాను నేను పొందుకోగలనటువంటి నిత్యత్వాన్ని కూడాను మనం చూస్తున్నాం అనమాట. అంటే పౌలు యొక్క ప్రస్తుత కాల పరిస్థితులు కాదు, కానీ నిత్యత్వపు పరిస్థితులు, నిత్యము కూడాను మరి కలిగి ఉండేటువంటి సంతోషము కానివ్వండి, ఆనందం. చూడండి, 3వ అధ్యాయం మొదటిలో మనం చూస్తాం అనమాట. ఏమని ఉంటుందంటే 3వ అధ్యాయం మొదట్లో, నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అనమాట. ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు దేవుని యొక్క వాక్యమును 3వ అధ్యాయంలో ప్రారంభించేటువంటి ముందుగా ప్రభువులో మీరు ఆనందించుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అనమాట. ప్రభువులో ఆనందించుడి అనేటువంటి మాటను మనం చూచిన తర్వాత మరి పౌలు భక్తుడు పలికినటువంటి మాటలను మనం చూసినట్టయితే ఈ ప్రభువుని నేను కలిగి ప్రభువును సంపాదించుకోవాలనేటువంటి మాటను చూస్తున్నాము. ప్రభువుని ఎరుగి ఉండేటువంటి మాటను మనం చూస్తున్నాము. ప్రభువుని కొరకు మరి ఆయన ప్రభువుని ఎరుగు నిమిత్తము, ప్రభువులో కనబడేటువంటి నిమిత్తము మనం చూస్తున్నాం అనమాట. మొదటి వచ్చిన భాగాన్ని మనం చూసినట్టయితే ప్రభువును సంపాదించుకోవటానికి ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు తనకున్నటువంటి సమస్తాన్ని కూడాను నష్టముగాను పెంటగాను సమానముగాను ఎంచుకొని దాన్ని విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. చూడండి, నేటి దినాల్లో కూడాను మనం దేవుణ్ణి
ప్రభువును సంపాదించుకోవాలనుకుంటే ఈ లోకాన్ని కలిగి ఉండి ప్రభువును సంపాదించుకోలేము. కానీ ఇదిగో పౌలు భక్తుడు అంటాడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో, ఇదిగో మీరు దయ్యముల బల్ల మీదను ప్రభువు బల్ల మీదను చెయ్యి వేసి దేవునికి రోషము పుట్టింపవద్దు అంటాడనమాట. చూడండి, ఈ లోకం అనేటువంటిది దయ్యముతో పోల్చినట్టుగాను ప్రభు యొక్క బల్ల పరిశుద్ధమైనటువంటి దానిగాను ఇక్కడ మనకి అగపడుతున్నట్టుగా చూస్తున్నాం అనమాట. అంటే ఈ లోక సంపాదనని మనం గనక సంపాదించుకోవటానికి మనస్సు కలిగి ఉన్నప్పుడు మనం ఈ ప్రభు యొక్క సంతతిగా మనం చేరలేము అనమాట. కనుకనే ఈ లోకంలో మనం బ్రతకడానికి కావలసినటువంటి అన్నీ కూడా అవసరమే. ఆహారం అవసరం, వస్త్రాలు అవసరము, నివాసం ఉండటానికి ఇల్లు అవసరము, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అవసరాలకి ద్రవ్యం అవసరము. ఇట్లాగా అనేకమైనటువంటి అవసరాలు మనిషి యొక్క జీవితానికి ఉంటాయి. కానీ ఈ పౌలు భక్తుడు తన యొక్క సమస్త అవసరాల్ని కూడాను అన్నీ ప్రభువు మీద, ఆయన చింత యావత్తు కూడాను ప్రభు మీద వేసి ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడాను సమస్తము కూడాను నాకు నష్టమే. నిజమే, ఈ లోకంలో నేను డబ్బు సంపాదించుకున్నది నష్టమే, బంగారం సంపాదించుకున్న నష్టమే, మేడల మిద్దెలు సంపాదించుకున్న నష్టమే. వీటన్నిటినీ చూచినప్పుడు అన్నీ కూడాను ఎలా కనపడుతున్నాయి అంటే పౌలుకి పెంటలా కనపడుతున్నాయి అనమాట. దేని ముందు ఇవన్నీ నష్టంగాను పెంటగా కనపడుతున్నాయి అంటే ప్రభు వైపు చూచినప్పుడు, ప్రభు యొక్క ఐశ్వర్యము చూచినప్పుడు, ప్రభు యొక్క రాజ్యాన్ని చూసినప్పుడు, ప్రభు యొక్క రక్షణ చూసినప్పుడు ఇవన్నీ కూడాను నష్టముగాను, ఇవన్నీ కూడాను పెంటతో సమానంగా పౌలుకు కనిపించినట్టుగా చూసినాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చూడండి, ఈ లోకంలో మనం ప్రభువును కలిగి ఉండాలంటే, ప్రభువుని మనం సొంతం చేసుకోవాలనుకుంటే, ప్రభువుని మనం సంపాదించుకోవాలనుకుంటే, మనం ఈ లోకంలో సంపాదించేటువంటి సంపద కానివ్వండి, లోకానుసారమైనటువంటి భక్తి మర్యాదలు కానీ అన్నీ కూడా విడిచిపెట్టాలన్నమాట. పరిశుద్ధమైనటువంటి నీతి ప్రవర్తన దేవుని ఎడల కనపరిచి ఈ లోక సంపదకి కానీ, లోకము యొక్క ధనముకు కానీ, లోకము యొక్క ఆశలకు కానీ మనం బానిసలు కాకుండా వాటన్నిటినీ కూడాను విడిచిపెట్టేటువంటి, పరిత్యజించేటువంటి వారిగా మనము నిలబడినప్పుడు ప్రభువుని సంపాదించుకుంటాం అనమాట. మరి ఈ రోజున మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ప్రభువుని కొనుక్కోగలమా అంటే ప్రభువుని కొనుక్కోగలం అంటే కొనలేము అనమాట. మనకు ధనం ఉందని చెప్పేసి ప్రభువును కొనుక్కోలేము. మనకు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మనం ప్రభువును కొనుక్కోలేము. కానీ ఇదిగో మనం వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి హృదయంతో, అంటే ప్రభు తనకు తానుగా మనలోకి ప్రవేశించేటువంటి హృదయాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు ప్రభువుని మనము సంపాదించుకోగలం అన్నమాట. అట్టిదే ఇక్కడ పౌలు భక్తుడు కూడాను చేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడాను నష్టముగా ఎంచుకొని, పెంటతో సమానముగా ఎంచుకొని ప్రభువును సంపాదించుకోవాలనేటువంటి ధ్యేయంతో అతను ముందుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ క్రీస్తునందు కనబడాలనేటువంటి కోరికను ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. చూడండి, 10వ భాగంలో ఆయన యందు ఇక్కడ మనం చూసినట్టయితే 9వ భాగంలో చివరి భాగము, ఆయన యందు అగపడు నిమిత్తము. చూడండి, ఈ రోజున దేవునిలో కనపడాలని చాలామంది ఆతృత పడుతూ ఉంటారనమాట. ఈ రోజున సంఘాలకు వస్తున్నప్పుడు కూడాను, దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను అందరి దగ్గర ముందు కనపడాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట. వాక్యం చదవాలని చెప్పేసి తొందరపడుతూ ఉంటారనమాట. పాటలు పాడాలని తొందరపడుతూ ఉంటారనమాట. వీలైతే వాక్యాన్ని చెప్పాలని కూడాను ఎంతో తొందరపడుతూ ఉంటారనమాట. అంటే వారి ఉద్దేశం అంతా కూడాను వారు ముందుగా సంఘంలో కనపడాలనేటువంటి మాట, దేవుని యొక్క సన్నిధిలో వారు కనపడాలనేటువంటి మాటను, ప్రవర్తనను వారు చూపిస్తూ ఉంటారనమాట. అంటే ఇది లోక సంబంధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో వారు చూపించేటువంటి ఆతృతగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన యందు
అగపడు నిమిత్తం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఇది రక్షణ యొక్క స్థానాన్ని సూచిస్తుంది అనమాట. అంటే దేవునిలో కనబడాలనేటువంటి నిమిత్తము మనలో కలిగేటువంటిది ఏమిటంటే అది దేనికి సూచనగా ఉంది అంటే అది రక్షణకు సూచనను కనపరిచేటువంటిగా ఉందన్నమాట. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడినటువంటి మాటలు అంటే క్రీస్తునందు కనబడుట అనగా మన స్వనీతి వలన కాదు, కానీ మన నీతి ధర్మశాస్త్రమైంది. కానీ విశ్వాసము ద్వారా క్రీస్తునందు లభించు నీతి వలననే మనము ఆయన యందు ఉండగలము. ఇది మన విశ్వాసం బట్టి దేవుడు ప్రసాదించు నీతి అయి ఉన్నది. క్రీస్తునందు అనగా ఆయనలో ఒక భాగముగాను ఆయన శరీరములో ఒక అవయముగాను ఉండుట క్రీస్తుతో ఒకటి అయిపోయినప్పుడే క్రీస్తు నీతి మన నీతి కాగలదు. ఇందు నిమిత్తమే మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చూడండి, మనము నీతిమంతులుగా ఉన్నాము. దేవుని యందు భక్తి భావము గలగా ఉన్నాము. మనము బాగా పాటలు పాడగలిగినటువంటి వారుగా ఉన్నాము, లేకపోతే బాగా ప్రార్థన చేయగలిగినటువంటి వారుగా ఉన్నాము అనేటువంటి మన యొక్క నీతి, మన స్వనీతిని బట్టి మనం దేవునిలో కనబడాలని కాదు, కానీ ఇదిగో దేవుని యొక్క నీతి ప్రకారము దేవుని యొక్క మరణ పునరుత్థానంలో మనం పాలివారమై దేవుని యొక్క రక్షణలో అంటుకట్టబడి దేవుని యొక్క రక్షణ చేత మనం పట్టబడినప్పుడు, దేవుని యొక్క రక్షణ చేత మనం విమోచింపబడినప్పుడు, దేవుని యొక్క పునరుత్థాన బలము చేత ఆయనలో మనం నడిపింపబడినప్పుడు ఆ పునరుత్థానము ఆ యొక్క దేవుని యొక్క నీతి మాత్రమే మనము ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడటానికి యోగ్యత మనకి చూపించగలదు అనమాట. చూడండి, మనము భక్తిని మనం ప్రదర్శిస్తూ ఉంటాము. ఆ భక్తిని ఎలా ప్రదర్శిస్తూ ఉంటామంటే మన సమాజ జీవితంలో, సంఘ జీవితంలో మనం మంచివారుగా మనము కనబడుతూ ఉన్నప్పుడు, లేకపోతే చక్కగా మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే చక్కగా బైబిల్ చదువుతారండి వీరు అనేటువంటిది ప్రశంసలు మనం పొందుకున్నప్పుడు, చక్కగా ప్రార్థన చేస్తారండి, లేకపోతే చక్కగా వాక్యం చెబుతారు అనేటువంటి మాట, లేకపోతే రెగ్యులర్గా వీరు ఆలయానికి చర్చికి వస్తూ ఉంటారు అనేటువంటి ఈ నీతిని బట్టి దేవుల్లో మనం కనబడటం కాదు, కానీ ఇవి ఆచరించడాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడడం కాదు, కానీ ఇదిగో మన యొక్క ఆత్మానుసారమైనటువంటి నీతి, ప్రభు మనకి ఇచ్చినటువంటి నీతి, ప్రభు యొక్క నీతి ద్వారా ప్రభు యొక్క నీతి కృప ద్వారా విమోచింపబడడాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడేటట్టుగా మనం ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు అంటే ఇదిగో అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, చూశారు, ఇదిగో మన స్వనీతి వలన కాదు, కానీ మన 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 క్రీస్తునందు లభించు నీతి వలన. అంటే దేవుని యొక్క నీతి వలన మాత్రమే దేవుని సన్నిధిలో మనం కనబడగలం అన్నమాట. అంటే దేవుని యొక్క నీతి మనం కలిగి ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క నిలబడినట్టుగా మనం భావించాలన్నమాట. అంటే దేవుని యొక్క నీతి మనలో కలిగి ఉండాలన్నమాట. దేవుని యొక్క నీతి కలిగి ఉండడం అంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనము కలిగి ఉండటం అన్నమాట. దేవుని యొక్క క్రియలను మనము కలిగి ఉండడం అన్నమాట. దేవుని యొక్క కార్యాలని మనము కలిగి ఉండడం అన్నమాట. అంటే దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడాను మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆయనలో అంటుకట్టబడినప్పుడు మాత్రమే మనము ఆయనలో అగుపడగలము, ఆయనలో కనపడగలము అనేటువంటిది ఇక్కడ పౌలు భక్తుల్లో మనకి కనపడుతున్నటువంటి ఆంతర్యం అన్నమాట. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని సన్నిధిలో నేను కనబడుతున్నాను కదా, దేవుని సన్నిధిలో నేను పాటలు పాడుతున్నాను కదా, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నాను కదా, వాక్యం చెబుతున్నాను కదా, దేవుని యొక్క సన్నిధికి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం నేను వస్తున్నాను కదా, దేవుని సన్నిధిలో కనబడుతున్నాను కదా అంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నువ్వు కనబడినట్టు కాదు, కానీ ఇదిగో పౌలు భక్తుడు చెప్పిన రీతిగా దేవుని యొక్క నీతి చొప్పున మనము దేవుని యొక్క ఆంతర్యాన్ని కలిగి ఆయన సన్నిధిలో మనము కనబడేటట్టుగా మనం ఉండాలన్నమాట. అదే రీతిగా మూడవదిగా మనం చూస్తున్నట్టయితే క్రీస్తుని ఎరుగుట అనేటువంటి కోరికను కూడాను పౌలు భక్తుల్లో మనము చూస్తున్నాం అనమాట. 11వ వచనంలో చివరి వచ్చిన భాగాన్ని మనం చూసినట్టయితే
క్రీస్తు ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అంటే క్రీస్తును ఎరుగుట అనేటువంటి కోరికను కూడాను ఇక్కడ పౌలు భక్తుల్లో చూస్తున్నాం. అంటే ఇది రక్షణ యొక్క శక్తిని తెలియజేస్తున్నట్టుగా పౌలు భక్తుడు 10-11 వచనాలు మనం చూస్తున్నాము. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన భావము గలవాడినైనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమాధానంగా ఎంచుకొంచున్నాను. అంటే ఏదో చదువుట వలన వినుట వలన కొన్ని సంగతులను సిద్ధాంతాలను నియమాలను తెలుసుకునటం వలన కలిగిన మనోజ్ఞానం మాత్రము చాలదు, కానీ మన స్నేహితుని స్వయముగా ఎరిగినట్లుగా క్రీస్తుని ఎరిగి ఉండవలనటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూడండి, మనము కొన్ని సంగతుల్ని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకునటం వలన లేకపోతే కొంత జ్ఞానాన్ని దేవుని వాక్యం ద్వారా సంపాదించుకున్నటువంటి మాట ద్వారానో కాదు, కానీ ఇదిగో దేని వలన ఇది కలుగుతుందంటే మనం మన స్నేహితుడిని స్వయంగా ఎలాగైతే మనం ఎరిగి ఉంటామో అలాగా ప్రభువుని ఎరిగి ఉండేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఎప్పుడు మన స్నేహితుడితో మనం ఎప్పుడు కూడా మనం దగ్గరగా ఉంటాము, సమీపంగా ఉంటాము, ఒకరినొకరు తెలుసుకొని ఉంటాము, ఒకరి యొక్క ఆంతర్యం ఒకరు మనము ఎరిగి ఉన్నటువంటి వారిగా ఉంటాం అన్నమాట. అంటే స్నేహితుడిని ఎరిగినటువంటి వారు, ఫలానా వాడు నీకు తెలుసా అంటే అతడు నా స్నేహితుడు అని చెప్పేటువంటి వారుగా మనం ఉంటాం అన్నమాట. ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఎలా అంటున్నాడంటే ఒక స్నేహితుడిని ఎరిగినట్టుగా ఆయన్ని ఎరిగి ఉండాలనేటువంటి తాత్పర్యము ఈ యొక్క పౌలు మాట్లాడినటువంటి మాటల ద్వారా తెలియజేస్తుంది. అంటే క్రీస్తుకి స్నేహితుడిగా మనం ఎలా మారగలము అంటే క్రీస్తులో కలిగినటువంటి ఆ యొక్క గుణలక్షణాలన్నిటినీ కూడాను మనం ఎప్పుడైతే ఎరుగుతామో ఆ గుణలక్షణాలను బట్టి మనం ఎప్పుడైతే మారతామో, ఎప్పుడైతే ఆయన యొక్క మరణ పునరుత్థానమునందు సమాన భావం గలమై ఉంటామో అప్పుడు మనము ఆయన్ని ఎరిగినటువంటి వారిగా మనం ఉంటాం అన్నమాట. చూడండి, ఆయన యొక్క మరణము ఎరిగినటువంటి వారు, ఆయన మరణంలో సమాన భావం గల అంటే ఆయన సిలువలో మరణించారంటే మనం కూడా సిలువలో మరణించటం కాదు, కానీ ఇదిగో ఏ సిలువలో అయితే ప్రభు మరణించి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పాప సంబంధమైనటువంటి క్రియల నుండి విమోచించి విడిపించి ఉన్నాడో అట్లాంటి వాటిలో మనం సమాన భావం గలమైనటువంటి వారిగా అంటే ప్రస్తుత కాలమందు మనం జీవిస్తున్నటువంటి జీవితములో మనకు కలిగేటువంటి కష్టాలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, వాటన్నిటినీ కూడాను క్రీస్తు ఎలాగైతే స్త్రీల పైన భరించాడో అలాగ మనం భరించుకుంటూ దేవుని యొక్క రక్షణ చేత దేవుని ఎడల విశ్వాసము కలిగి మనము జీవిస్తూ ఓర్చుకుంటూ ఆయన యొక్క విశ్వాసం నుండి ఆయన యందు నిరీక్షణను విడిచిపెట్టకుండా ఆయన్ని నడుచుకుంటూ ఉండడాన్ని బట్టి వాటిలో మనం సమానుభవం. ఎప్పుడు సమానుభవం అంటే మనం చేసినటువంటి పాపాలని బట్టి ఈ శ్రమల్ని నేను ఎదుర్కొంటున్నానయ్యా, నా పాప స్థితిని బట్టి నేను ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నానయ్యా, ఆ పాప స్థితిని ప్రభు పైన భారం వేసి ఆ భారం అంతా కూడాను ప్రభు ఎలాగైతే మోసాడో అవునయ్యా ఆ భారం అంతా నాదేనయ్యా అని చెప్పేసి మనం పడుతున్నటువంటి ప్రస్తుత కాల పరిస్థితుల్ని ఓర్చుకుంటూ ప్రభువులో సమానుభావం గలమై ఆ మరణ ప్రయాణంలో మనం ప్రయాణించి వాటినన్నిటిని కూడాను క్రీస్తునందు రక్షణ ద్వారా మనం వాటన్నిటిని కూడాను మనం జయించి పునరుత్థానపు బలము చేత, అంటే ఈ పునరుత్థానపు బలం ఏం చేస్తుంది, ఈ మరణాన్ని గెలిచి లేచినటువంటి ఈ పునరుత్థానము, ఆ పునరుత్థానం ద్వారా కలిగినటువంటి ఈ బలము ఏం చేస్తుందంటే మనం ఉన్నటువంటి ప్రస్తుత కాలపు పరిస్థితులన్నిటిలో నుండి కూడాను మనల్ని మరి దేవుని యొక్క రాజ్యంలోకి మనం తీసుకువెళ్ళడానికి ఎంతో జీవం కలిగినటువంటి వారిగా, బలం
బలవంతులుగా మనల్ని నడిపించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సాధనంగా ఉంటుందన్నమాట. ఏమిటి ఆ శక్తివంతమైనటువంటి సాధనం అంటే ఈ పునరుత్థానపు బలం అనమాట. ఈ పునరుత్థానపు బలము ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉందన్నమాట. ఈ క్రీస్తులో ఉన్నటువంటి ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే క్రీస్తును ఎరిగినటువంటి వారిగా ఉండాలన్నమాట. క్రీస్తును ఎరిగినటువంటి వారిగా ఉండాలంటే నీ సొంత స్నేహితుడిని ఎలాగా ఎరిగి ఉన్నావో అలాగా క్రీస్తును ఎరిగినటువంటి వారిగా ఉండాలన్నమాట. క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా మనం ఉండగోరినట్టయితే క్రీస్తును కలిగినటువంటి వారిగా ఉండాలన్నమాట. క్రీస్తును కలిగినటువంటి వారిగా ఉండడం అనేటువంటిది మనం చూసినట్టయితే ఆయన మరణ పునరుత్థానంలో సమాన భావము కలిగినటువంటి వారిగా ఉండాలన్నమాట. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పౌలు భక్తుడు ఈ 3 విషయాల్ని కూడాను మనకు తెలియజేసి ఉన్నాడు. ఒకటి, క్రీస్తుని సంపాదించుకొనుట. రెండవది, క్రీస్తునందు కనబడాలనేటువంటి కోరిక. 3, క్రీస్తును ఎరుగుట అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం అన్నమాట. ఈ యొక్క 3 అంశాలను కూడాను మన యొక్క జీవితంలోకి మనం అన్వయించుకున్నట్టయితే ఈ క్రీస్తును సంపాదించుకొనటము ఎంత ప్రాముఖ్యమైందో ఈ పౌలు భక్తుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇప్పటి వరకు క్రీస్తును సంపాదించుకుంటున్నానా, సంపాదించుకోగలనా, లేకపోతే అసలు సంపాదించుకోవడం ఎలా, క్రీస్తుని సంపాదించుకోవాలి అనేటువంటి అసలు ఆశ అనేటువంటిది మన హృదయంలో కలిగిందా? చూడండి, క్రీస్తుతో ఉండాలి అనుకుంటున్నాము, క్రీస్తు యొక్క రక్షణ కావాలనుకుంటున్నాము, క్రీస్తు యొక్క ఆశీర్వాదం కావాలనుకుంటున్నాము, క్రీస్తు రెండవ రాకడలో ఆయన రాజ్యంలోకి ఎత్తబడాలనుకుంటున్నాము. అంతేగాని బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తును సంపాదించుకుందాము అనేటువంటి ఆశ అనేటువంటిది మనకు కలిగిందా? ఒకవేళ కలిగితే సంతోషము. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి ఆశ కలగకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో సంపాదనని సంపాదించుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావేమో, భోగభాగ్యాలని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నావేమో, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి నువ్వు పరుగులెడుతున్నావేమో, లేకపోతే మేడల మిద్దెలు సంపాదించుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావేమో, లేకపోతే ఈ లోకంలో సమస్తం మీద ఆధిపత్యాన్ని అధికారాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావేమో, అవన్నీ కూడాను నిన్ను నిత్య నాశన కోపంలోకి నడిపిస్తున్నాయి. కానీ ఇదిగో నీవు కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి ఈ పౌలు వలె క్రీస్తుని సంపాదించుకున్నట్టయితే నువ్వు నిత్యరాజ్యాన్ని సంపాదించుకొని నిత్యరాజ్యంలోకి ప్రవేశించేటువంటి యోగ్యతను కలిగినటువంటి వానిగా ఉంటావు అన్నమాట. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో మనం ఆస్తుల్ని పోగొట్టుకున్నామా, డబ్బును పోగొట్టుకున్నామా, ధనాన్ని పోగొట్టుకున్నామా, లేకపోతే ఆ డబ్బు ధనం మన దగ్గర ఉన్నదా లేదా అనేటువంటి దాని మీద చింత పెట్టుకొని బ్రతుకుతున్నామేమో. కానీ ఈ రోజున మనం దేవుని యెడల విశ్వాసం కలిగి, దేవుని యెడల నమ్మకమైనటువంటి జీవితం కలిగి, నిరీక్షణ కలిగినటువంటి జీవితం కలిగి, దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన యొక్క క్రియలను కలిగి మనం జీవిస్తూ వీటన్నిటినీ కూడాను నష్టపోతున్నామేమో, పోగొట్టుకుంటున్నామేమో. నువ్వు కృంగిపోవద్దు. అవన్నీ కూడాను ఈ లోకంలో నిన్ను విడిచిపెడతాయి. కానీ ఇదిగో క్రీస్తు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు అనమాట. ఎవరిని చెక్కుకొని ఉన్నాడు దేవుడు? ఎవరిని చెక్కుకొని ఉన్నాడు? దేవుని వాక్యం తీసుకొని మనం చదువుకున్నప్పుడు, ఈ వాక్యం వచ్చినప్పుడు ఇంకా నాకు భయం లేదని చెప్పేసేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఎవరు అనుకుంటారంటే అందరూ అనుకుంటారు. క్రీస్తును సంపాదించుకున్నటువంటి వారు అనుకుంటారు, క్రీస్తును సంపాదించుకునే వారు కూడాను అనుకుంటారనమాట. కానీ క్రీస్తును సంపాదించుకున్నటువంటి వారందరినీ కూడాను దేవుడు ఏం చేస్తున్నాడు? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అనేటువంటి మాటను దేవుడు చెబుతున్నాడు అనమాట. అంటే ఆయన అరచేతుల్లో చెక్కబడినటువంటి నువ్వు నేను ఏమాత్రము కూడాను ఈ లోక జీవితంలో కానివ్వండి, ఈ మరణం తర్వాత కలిగేటువంటి జీవితంలో కానివ్వండి, నిత్యత్వం అనేటువంటిది మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మనల్ని కాపాడడానికి దేవుడు
మనకు తోడుగా ఉన్నాడనమాట. మనకు రక్షకుడు నిత్యము కూడాను మనతో కలిసి ఉన్నాడు అనమాట. కనుకనే పౌలు అట్టి భాగ్యం వైపు ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. అట్టి భాగ్యం వైపు ఆయన పరిగెడుతున్నాడు. ఆ పరుగు పందెంలో నేను దాన్ని సాధించడానికి ఇవి అన్నీ కూడాను నష్టంతో ఎంచుకుంటున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఈ సమయంలో అట్టి పౌలు వంటి స్వభావాన్ని మనం కలిగి, అట్టి పౌలు వంటి అభిప్రాయాన్ని మనం కలిగి, అట్టి పౌలు వలె మనం జీవించడానికి ఇష్టపడి మనం ఉన్నట్టయితే క్రీస్తుని సంపాదించుకోవటానికి ఇప్పుడే మనం ముందుకు సాగుదాము. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి భక్తిని బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసాన్ని బట్టి క్రీస్తుని సంపాదించుకోలేమో కాదు, కానీ ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనతో, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసముతో, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణతో మాత్రమే క్రీస్తుని సంపాదించుకోగలము. అట్టి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క కార్యము కూడాను మనలో జరుగుచున్నప్పుడు మాత్రమే క్రీస్తు సంబంధములుగా, అంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా అన్నమాట. ఈ లోకంలో మనం జీవించి మరణించినప్పుడు ఆయన యొక్క రాజ్యంలో మనము చేర్చబడతాము. ఈ సత్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు మనకు తెలియచేస్తున్నాడు కనుక ఇటు యొక్క నమ్మకముతో, విశ్వాసముతో, పౌలు వంటి ధైర్యముతో, పౌలు వంటి ఆ యొక్క నిరీక్షణతో మనము ఈ లోకంలో సమస్తాన్ని కూడాను నష్టముగాను పెంటగాను ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకోవడానికి వేగిరపడదాము. క్రీస్తుని సంపాదించుకోవడానికి ఆశపడదాము. క్రీస్తుని సంపాదించుకోవడానికి ఏమైతే మార్గం ఉన్నదో ఆ ఆత్మీయ మార్గములో ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులుగా ఆయనలో ఫలిస్తూ, ఆయనలో అంటుకట్టబడి ముందుకు సాగుదాం. అట్టి ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను క్రీస్తు సంబంధులుగా జీవించడానికి క్రీస్తు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.